శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీముడు ఏమయ్యాడని తెలుసుకుందామని నహుషుడు అనేటువంటి వాడు సర్పరూపంలో భీముణ్ణి తన గుహ దగ్గర తన యొక్క పాము ఆకారంలో ఉండి బంధించి వేస్తే ఆ భీమసేనుడు కనపడక ధర్మరాజు వెతుక్కుంటూ వచ్చి ఆ గుహ దగ్గర బంధింపబడినటువంటి పాము చేత బంధింపబడినటువంటి భీమసేనుడిని చూసి ఏమిటో ఇక్కడ ఇలా బంధింపబడం అంటే ఆ భీమసేనుడు జరిగిన విషయం అంతా చెబితే అప్పుడు ఆ నహుషుడిని అడిగాడు, మహానుభావ నీకు ఏం ప్రీతి చేస్తే కనుక మా సోదరుని నువ్వు వదులుతావు అని అడిగితే అప్పుడు ఆయన ఏదో నా ప్రశ్నలకి సమాధానం చెప్తే కనుక వదులుతాను అన్నాడు. అంటే అప్పుడు ఈయన కొన్ని ప్రశ్న వేశాడు, దాని మీద ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. వీటికి అన్నిటికీ కూడా తాత్వికమైనటువంటి సమాధానాలన్నీ కూడా ధర్మరాజు చెప్పాడు. అంటే బ్రాహ్మణుడిని ఎవరంటారయ్యా అంటే కేవలము సత్ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాడు, తపస్సు దానము అహింస అనేటువంటి ఈ గుణములతోటి పూర్తిగా ఉన్నటువంటి వాడు, ఇలాంటి శీలము చేత ఉన్నటువంటి వాడు, ఆచారము ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో తన ప్రవర్తన చేత బ్రాహ్మణుని పడతాడు తప్ప కేవలం పుట్టుక వలన బ్రాహ్మణానికి వీల్లేదు అన్నాడు. అంటే మరి అప్పుడు జాతి అంతా వ్యర్థమైపోతుంది కదా. అంటే మనుషుల్లో సాంకర్యం అనేటువంటిది వచ్చింది. సాంకర్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ జాతి మొత్తం అంతా కూడా ఇదే జాతి అని చెప్పడం అనేటువంటిది ఇంకా సాధ్యపడనటువంటి పరిస్థితి కదా. అటువంటప్పుడు మనము ఈ జాతిలో ఎలాగ తెలియజేయాలంటే ఈ వేదాధ్యయనము సత్ప్రవర్తన ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళని బ్రాహ్మణుడు అంటాము. అది లేకపోతే కనుక వాడు బ్రాహ్మణుడు కాదని అనాల్సి వస్తుందయ్యా అని అలాగే చెబితే అప్పుడు అతని మాటలు విన్నాడు. విని బ్రాహ్మణుడు ఎవడో తెలుసుకున్నాడు, తెలియదగింది ఏమిటో కూడా విషయం తెలుసుకున్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలయ్యా అన్నాడు. అది తెలుసుకున్నాడు. దీనివలన ఇప్పుడు నేను ఏ విధంగా ఇంకా నేను మీ భీమసేనుడిని తినగలనయ్యా, నువ్వు అన్నిటికీ సమాధానాలు చెప్పావని అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, భవాన్ ఏతాదృశో లోకే వేదాంగపారగా బ్రూహికిం గుర్వత కర్మ భవేద్గతి రుణోత్తమా. అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు మళ్ళీ, నువ్వు వేదాంగాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడవు కదయ్యా, వాటి యొక్క హద్దుని పారాన్ని చూసిన వాడువు, అటువంటి లోకంలో ఆ విధంగా పేరొందినటువంటి వాడవు కదా, ఏ పని చేయడం వల్ల నీకు అన్నిటికంటా ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుందో చెప్పు అన్నాడు. అంటే అప్పుడు సర్పం చెబుతోంది, పాత్రే దత్వా ప్రియాణ్యుక్త్వా సత్యముక్త్వా చ భారత అహింస నిరత స్వర్గం గచ్చేదితి మతిర్మమ చెప్పాడు. తగిన వాడికి దానం చేయాలి, అపాత్రుడికి దానం చేయకూడదు. పాత్రత నెరిగి దానం చేయడము, అలాగే ప్రియమైనటువంటి మాటలు పలకడము, ప్రియభాషిత్వము, అలాగే ప్రియం పలకడం కదా అని అసత్యం మాట్లాడకూడదు, నిజం పలకడం, సత్యాన్నే పలకడము, అహింస ఎంది ఆసక్తి కలగడం, ఇవి ఉంటే కనుక స్వర్గానికి చేరుకుంటాడయ్యా అని నా అభిప్రాయము అన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, దానాద్వా సర్ప సత్యాద్వా కిమతో గురు దృశ్యతే అహింస ప్రియోస్తేవా గురు లాఘవముచ్యతాం. నువ్వు బాగానే చెప్పవయ్యా, కానీ దానము సత్యము అని రెండు ఉన్నాయి కదా, ఈ దానంలోనూ సత్యంలోనూ ఏది బరువైనటువంటిది? అట్లాగే అహింస ప్రియంగా మాట్లాడడము అన్నావు కదా, ఇందులో ఈ అహింస ప్రియంగా మాట్లాడడంలో ఏది బరువైంది, ఏది తేలికైంది, అవి చెప్పు అని అడిగాడు. అంటే సర్పం చెబుతోంది, దానంచ సత్యం తత్వం వా అహింస ప్రియమేవచ ఏషాం కార్య గరీయస్వాదృశ్యతే గురు లాఘవం. దానము సత్యము తత్వము అహింస ప్రియభాషణము వీటి యొక్క గురులాఘవములు అనేటువంటివి కేవలము పని యొక్క ప్రాధాన్యతను బట్టే చూపబడతాయ్యా, అంతేకాని ఇందులో ఇది గొప్పది అని ఒకదాన్ని మనం చెప్పాలి అంటే కుదరదు. అక్కడ చేసేటువంటి పనిని బట్టి దాంట్లో గురుత్వం ఉన్నదా లఘుత్వం ఉన్నదా అనేటువంటిది నిర్ణయించాలి అని చెప్పాడు. కస్మాచిత్ దానయోగాది సత్యమే విశిష్యతే. ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కప్పుడు ఒక దానం కంటే సత్యం గొప్పదవ్వచ్చు. అట్లాగే సత్యవాక్యాచ రాజేంద్ర కించిత్ దానం విశిష్యతే. మరొకప్పుడు ఈ సత్యవాక్యం కన్నా ఒక దానం చాలా గొప్పదవ్వచ్చు. అంటే అక్కడ ఉండేటువంటి ప్రాకరణకాల్లో అక్కడ ఉండేటువంటి పద్ధతిలో అక్కడ ఉండేటువంటి వ్యవస్థలో అప్పటికి ఏది
ఉంటుంది అనేటువంటి విషయాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి పని యొక్క ప్రాధాన్యతను బట్టే మనం నిర్ణయం చేయగలము అని అన్నాడు. ఏవమేవ మహేశ్వాస ప్రియవాక్యాన్ మహీపతి అహింస దృశ్యతే గురువి తతశ్చ ప్రియమిష్యతే. అలాగే ప్రియమైన మాటల కంటే అహింసకు ఒకప్పుడు గౌరవం ఉంటుంది. అలాగే ఒక్కొక్కప్పుడు అహింస కంటే కూడా ప్రియమైనటువంటి సంభాషణ గొప్పదిగా కనిపిస్తుంది. అందువలన ఏవమేతద్భవేద్రాజన్ కార్యాపేక్షమనంతరం యథ విప్రేతమన్యత్తే బ్రూహి యావద్ బ్రవీమ్యహం. ఈ విధంగా గౌరవము కానీ లాఘవము కానీ ఆ పని యొక్క నిర్ణయం మీద ఆధారపడి జరుగుతుందయ్యా. నువ్వు ఇంకా ఏం అడగదలుచుకుంటావో అడుగు, సాధ్యమైనంత వరకు సమాధానాలు చెప్తానన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, కథం స్వర్గే గతి సర్ప కర్మణాంచ ఫలం ధ్రువం అశరీరస్య దృశ్యేత ప్రబ్రూహి విషయాంశ్చ మే. ఓ సర్పమా, మనిషికి స్వర్గం ఎలా కలుగుతుంది, ఏ విధంగా స్వర్గాన్ని పొందగలడు, చేసేటువంటి కర్మలకు తప్పకుండా కలిగేటువంటి ఫలాన్ని ఎలా చూడగలుగుతాం. అంటే మనం అనేకమైన కర్మలు చేస్తూ ఉంటాం, ఈ కర్మ ఫలాన్ని మనము ఎలా చూడగలుగుతూ ఉంటాము. అలాగే శరీరాభిమానము లేనటువంటి వ్యక్తి ఎలా మసులుతాడు, అంటే సిద్ధుడైనటువంటి వాడికి దేహభ్రాంతి ఏముండదు, అటువంటి దేహభ్రాంతి లేనటువంటి వాడు, దేహం మీద అభిమానం లేనటువంటి వాడు ఎలా మసులుతాడు, ఈ విషయాలు చెప్పయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు సర్పం చెప్తాను, తిస్రోవై గతయో రాజన్ పరిదృష్ట స్వకర్మభి మానుషం స్వర్గవాసశ్చ తిర్యోగ్యోనిశ్చ తత్రిధా. అప్పుడు ఆ సర్పం చెబుతోంది ఏంటంటే, ఓ రాజా, తాను ఆచరించినటువంటి కర్మలకు 3 గతులు చెప్పబడ్డాయి. అసలు మనం చేసేటువంటి కర్మలకు 3 రకాలైనటువంటి గతులు చెప్పబడ్డాయి. అవి ఏంటి అంటే, మనిషిగా పుట్టడము, స్వర్గంలో ఉండడము, పశుపక్షాదులుగా పుట్టడము. అంతే కదా. మళ్ళీ జన్మ రావచ్చు, జన్మ వస్తే కనుక మనిషిగానే పుట్టవచ్చు, లేకపోతే ఏదైనా పశుపక్షాదుల జన్మైనా రావచ్చు, లేకపోతే స్వర్గంలో ఉండడం. అంతే కదా. ఇటువంటి గతులు 3 లోకాలు చెప్పబడ్డాయా. తత్ర వై మానుషాల్లోకా దానాదిభిరతంత్రిత హింసార్థ సమాయుక్తే కారణే స్వర్గమశ్నుతే. అయితే ఇందులో స్వర్గం ఎవడు పొందుతాడు అంటే, సోమరితనము ప్రమాదము లేకుండా అహింసను పాటిస్తూ దానము మొదలైనటువంటి మంచి పనులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తున్న కారణంగా మనుష్యలోకం నుంచి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళగలుగుతాడయ్యా. విపరీతైశ్చ రాజేంద్ర కారణైర్మానుషో భవేత్ తిర్యజ్ఞోనిస్తథా విశేషశ్చాత్ర వక్ష్యతే కామక్రోధ సమాయుక్త హింసా లోభ సమన్విత మనుష్యత్వాత్ పరిభ్రష్ట తిర్యజ్ఞోనో ప్రసూయతే. అలా కాకుండా పైన మనం చెప్పుకున్నటువంటి వాటికి వ్యతిరేకంగా, అంటే సోమరితనంతో ఉండము, ప్రమాదంతో ఉండము, అహింసను కొద్దిగా పాటిస్తూ ఉండము, దానము ఇత్యాది పనులు చేయకపోవడము, ఇలాంటివి ఏమైనా చేస్తే కనుక వాడు ఏమవుతాడంటే, అందులో ఏదైనా ఒకటి చేయకపోయినా వాడు మళ్ళీ తిరిగి మానవ జన్మ ఎత్తుతాడు. ఇంకా విపరీతంగా అంటే ఏంటి, చెయ్యకపోవడమే కాకుండా, కేవలం చేయకపోకుండా విపరీతమైన పనులు చేస్తే, విపరీతమైనటువంటి పనులు, అహింసను పాటించకుండా ఉండడం ఒకటే, హింసను పాటించడు, అహింసను పాటించడు, అలా ఉంటాడు. లేకపోతే అలా కాకుండా అహింసను పాటించకుండా హింసనే పాటిస్తూ ఉండడం, మంచి పనులు ఏమీ చేయకుండా చెడ్డ పనులు చేస్తూ ఉండడం కేవలం. ఇలాంటి ఇంకా అత్యంత వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి పశుపక్షాదుల జన్మ కలుగుతుందయ్యా. కామం, క్రోధము, హింస, లోభాలతో కూడినటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఈ మనుష్యత్వం నుండి భ్రష్టుడైపోతాడు, అయిపోయి పశుపక్షాదులందు పడతాడు అని. తిర్యజ్ఞోన్యా పృథగ్భావ మనుష్యార్థే విధీయతే గవాదిభ్యస్తథాశ్వేభ్య దేవత్వం విదృశ్యతే. అలాగే మానవ జన్మ పొందడానికి పశుపక్షాది జన్మల నుండి కూడా ఉద్ధరింపబడిన వాళ్ళు ఉంటారు. పశుపక్షాదులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మానవ జన్మ, మంచి ఉన్నతమైన జన్మ, మానవ జన్మ పొందవచ్చు, లేకపోతే వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళచ్చు. ఆవు, గుర్రం మొదలైనటువంటిగా ఉన్న పశువులుగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ జన్మల నుండి దైవత్వం సిద్ధించడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఆవు స్వర్గానికి వెళ్ళచ్చు చనిపోయిన తర్వాత, అశ్వం కూడా వెళ్ళచ్చు. ఇలాంటివి అంటే తిర్యజ్ఞోనుల్లో పశువుల్లో శ్రేష్టమైన జంతువులు అవి, వాటికి ఏదైనా అటువంటి భావం కూడా కలగచ్చు. సోయమేత గతిస్తాత జంతుశ్చరతి కార్యవాన్ నిత్యే మహతి చాత్మానం అవస్థాపయతే ద్విజ
జాతో జాతశ్చ బలవద్భుంక్తే చాత్మా సదేహవాన్ ఫలార్థస్తాత నిష్పృక్త నిజపాలన భావన అన్నాడు. అంతేకాదయ్యా ఆ పనులు ఆచరించడం చేత జీవుడు ఇలా ఈ 3 గతులను స్వర్గానికి వెళ్ళడమో, మనిషిగా పుట్టడమో, తెలియజ్ఞానంలో అవడమో, ఇలా ఈ 3లోనే తిరుగుతూ ఉంటాడు. తాను ఆచరించినటువంటి కర్మకు ఫలం కోరేటువంటి జీవుడు ఏం చేస్తాడంటే పరవశుడైపోతాడు. ఎందుకంటే వాడికి ఆ ఫలం మీదే ఎక్కువ ఆశ ఉంటుంది. అందువల్ల వాడు మాటికి పుడుతూనే ఉంటాడు. కర్మఫలాన్ని అనుభవించాలి అని కోరుకునేటువంటి వాడు, అంటే ఈ ఫలంతో ఈ ఫలం నాకు కావాలి అంటూనే పనులు చేసేటువంటి వాడు మాటికి చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. మళ్ళీ వాడికి జన్మరాహిత్యం అనేటువంటిది ఏమి ఉండదు, అలా పుడుతూనే ఉంటాడు. ఎందుకంటే కర్మఫలాన్ని అనుభవించాలి కదా. ఆ కర్మఫలం కోరేటువంటి వాడు కాబట్టి తప్పనిసరిగా వాడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు, తప్పనిసరిగా మళ్ళీ సుఖదుఖాలను అనుభవిస్తాడు. కర్మఫలం మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళకి వ్యవస్థను కల్పించాలనేటువంటి భావన కలిగినటువంటి ద్విజుడు ఏం చేస్తాడంటే బ్రాహ్మణుడు తన ఆత్మను నిత్యమైనటువంటి పరమాత్మ యందు లగ్నం చేస్తాడు. అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం చేస్తాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఐక్యం చేశాడో, ఆ విధంగా అలా అయితే ఉన్నాడో, అప్పుడు వాడికి ఏదైనా మంచి గతి కలుగుతుంది అని అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, శబ్దే స్పర్శే చ రూపే చ తథైవ రసగంధయో తస్యాధిష్టానం అవ్యగ్రహ బ్రూహి సర్ప యథా తథం. అప్పుడు యుధిష్ఠిరుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఓ సర్పమా, ఇప్పుడు శబ్దము, స్పర్శ, రూప, రసగంధాలు ఏవైతే ఉన్నాయో, శబ్దస్పర్శ రూప రసగంధాలు, వాటికి ఆధారం ఏంటో, ఏదైతే వాటికి ఆధారం అవుతుందో అది నువ్వు ఉన్నట్టుగా చెప్పయ్యా ప్రసన్నుడవయ్యా అని అడిగాడు. అడిగితే కిన్న గృహ్ణాతి అది చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అవన్నీ ఇంద్రియ విషయాలు కదా. అందులో కిన్న గృహ్ణాతి విషయాన్ యుగపచ్చమహీ మహామతే ఏతావదుచ్యతాం చోక్తం సర్వం పన్నగ సత్తమా. మనస్సు ఈ విషయాలను ఒకేసారి గ్రహించదు కదా. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి విషయాలను, ఈ ఇంద్రియాల యొక్క విషయాలను మనస్సు ఒకేసారి గ్రహించదు. అందువలన ఇంతవరకు అడిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నువ్వు చెప్పాలి అని అడిగాడనమాట. అడిగితే అప్పుడు సర్పం ఉంటుంది, యదాత్మ ద్రవ్యమాయుష్మన్ దేహ సంశ్రయణాన్వితం కరణాధిష్ఠితం భోగాన్ ఉపభుంక్తే యథావిధి. అప్పుడు చెబుతున్న ధర్మరాజా, ఆత్మ అనబడేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఆశ్రయించి ఉంటుంది. ఈ ఆత్మ ఏం చేస్తుంది, స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరము అని 3 రకములైనటువంటి శరీరాలు ఉంటాయి. ఆ శరీరాలని ఆశ్రయించి ఇంద్రియాలతో కూడి కర్మని అనుసరించి సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. అంతే తప్ప మామూలుగా ఉండదు అది. అందువలన ఈ విధంగా కర్మను అనుసరించి సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. జ్ఞానం చైవాత్ర బుద్ధిశ్చ మనశ్చ భరతర్షభాతశ్చ భోగాధికరణే కరణాన్ని నిబోధమే. అయితే ఆత్మ సుఖదుఖ రూపమైనటువంటి భోగాన్ని అనుభవించడకు ఆధారమైనటువంటి ఏ శరీరం అయితే ఉంటుందో దానికి జ్ఞానము, బుద్ధి, మనస్సు సాధనములు అవుతాయి. అంటే ఈ ఆత్మ ఏ అధిష్టానాన్ని అయితే ఆశ్రయించి ఉంటుందో ఆ ఆశ్రయించినటువంటి అధిష్టానానికే జ్ఞానం, బుద్ధి, మనస్సు సాధనలు అవుతాయి. ఏంటి, భోగాల్ని, సుఖదుఖ రూపమైనటువంటి భోగాలను అనుభవించడానికి ఆధారమైనటువంటి శరీరంలో దానికి జ్ఞానము, బుద్ధి, మనస్సు సాధనలని విషయం గ్రహించవయ్యా. మనసాతాత పర్యేతి క్రమశో విషయానిమన్ విషయాయతనస్థో హి భూతాత్మ క్షేత్రమాస్థిత. ఇంక నువ్వు అడిగావు కదా శబ్దస్పర్శ, అలాగే శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి 5 విషయాలు అడిగావు కదా. అందువల్ల ఆ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి 5 విషయాలకి కూడా ఆధారము లేనటువంటివి ఏంటంటే పంచభూతాలతో నిర్మించబడినటువంటి శరీరంలో ఉన్న జీవాత్మే. ఈ శరీరంలో ఉండేటువంటి మనస్సు ద్వారా వరుసగా 5 అంశాలు, అంటే ఇంద్రియ మనస్సంయోగం లేకపోతే కనుక వాటి యొక్క ఫలాన్ని అనుభవించలేడు. అంటే ఒక మంచి శబ్దం వినాలి అని అనుకున్నప్పుడు ఆ శబ్దానికి ఆశ్రయభూతమైనటువంటి ఏ శ్రవణేంద్రియం అయితే ఉందో అది మనస్సుతోటి కలిసినటువంటిది ఆ శబ్దాన్ని వినగలదు. మనస్సు యొక్క సంయోగం లేకపోతే కనుక దానికి ఆ గ్రహణ శక్తి అనేటువంటిది ఉండదు. అందువలన అట్లాగే స్పర్శ,
అలాగే రూపము, రస, గంధం ఇవన్నీ కూడా ఈ ఇంద్రియములన్నీ కూడా ఏం చేస్తాయంటే పంచభూతాలతో నిర్మింపబడినటువంటి పాంచభౌతికమైనటువంటిది జీవాత్మ. ఈ శరీరం ఏదైతే ఉందో అది పాంచభూతాత్మ, దీన్ని ఆశ్రయించుకుని ఉండేది జీవాత్మ. అందువలన ఆ జీవాత్మ ఏం చేస్తుంది, ఈ శరీరంలో ఉండే మనస్సు ద్వారా వరుసగా ఈ 5 విషయాన్ని అనుభవిస్తాడు. అంటే ఏంటి, కళ్ళతోటి మనసుకు సంయోగం కలిగినప్పుడు మంచి దృశ్యాన్ని చూడగలుగుతాడు. అలాగే చెవితోటి శ్రవణేంద్రియంతో మనసుకు సంయోగం కలిగినప్పుడు మంచి మాట వినగలుగుతాడు. అలాగే రసనతోటి మనస్సుకి సంయోగం కలిగినప్పుడు మంచి రుచిని ఆస్వాదించగలుగుతాడు. అట్లాగే ఈ త్వక్కుతోటి మనస్సుకు సంయోగం కలిగినప్పుడు మంచి స్పర్శను అనుభవించగలుగుతాడు. ఇలాగా ఆ అనుభవించడం అనేటువంటిది, విషయాలను అనుభవించడంలో మనస్సు ఇంద్రియంతో కలవాలి. తత్ర చాపి నరవ్యాఘ్ర మనోజంతోర్విధీయతే తస్మాత్ యుగపదత్రాస్య గ్రహణన్నోపపద్యతే. ఈ విషయాలను అనుభవించేటప్పుడు ఈ జీవాత్మ మనస్సు ఒక విషయం మీదే లగ్నమవటం చేత ఒకేసారి అనేక విషయాలను గ్రహించలేడు ఎప్పుడు కూడా. అందువలన ఎందుకంటే ఈ జీవాత్మ అయినటువంటి మనస్సు ఒక విషయం మీద లగ్నమవుతుంది. అందువల్ల ఒకేసారి అన్ని విషయాల్ని గ్రహించలేడు. ఏ విషయం మీద అయితే అది లగ్నమైందో ఆ విషయాన్నే ఎక్కువ గ్రహించగలుగుతాడు. స ఆత్మ పురుషవ్యాఘ్ర భువోరంతరమాశ్రిత బుద్ధిం ద్రవ్యేషు సృజతి వివిధేషు పరావరాం. అలాగే ఆత్మ ఎక్కడుంటుంది అంటే భ్రువోరంతరమాశ్రిత, అంటే కనుబొమ్మల మధ్య 2 భ్రూరతలకి మధ్యన ఉండేటువంటి ఉత్తమము అధమము అయినటువంటి బుద్ధిని అనేక రకాలైనటువంటి ద్రవ్యాల మీద ప్రేరేపిస్తూ ఉంటుంది ఆత్మ. ఈ బుద్ధి అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే భ్రూ మధ్యంలో ఉంటుంది. ఆ భ్రూ మధ్యంలో ఉత్తమము అధమము అనేటువంటి రీతిగా ఉంటుంది. అందువలన ఆ ఉత్తమము అధమైనటువంటి బుద్ధిని అనేక రకాల ద్రవ్యాల వైపు ఇది ప్రేరణ చేస్తూ ఉంటుంది. బుద్ధేరుత్తర కాలాచ వేతన దృశ్యతే బుధే ఏషవే రాజసార్దుల విధిక్షేత్రజ్ఞ భావన. అందువలన ఏంటి, బుద్ధి పనిచేసిన తర్వాతే, ఎంతటి విద్వాంసుడైనప్పటికీ బుద్ధి పనిచేసిన తర్వాతే అనుభవాన్ని చూడగలడు. ఇది తన క్షేత్రంలో, అంటే తనకు అధిష్టానమైనటువంటి శరీరంలో ఉండేటువంటి ఆత్మని ప్రకాశింపచేసేటువంటి ఒక విధానం అని సర్పరాజు చెప్పాడు. చెప్తే యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, మనసశ్చాపి బుద్ధేశ్చ బ్రూహిమే లక్షణం పరం ఏతద్ అధ్యాత్మ విదుషాం పరం కార్యం విధీయతే. వెంటనే యుధిష్ఠిరుడు అడిగాడు, మనస్సు బుద్ధి 2 ఉన్నాయి కదయ్యా, అందువల్ల ఈ మనస్సు బుద్ధి వీటికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు ఏమున్నాయో అవి నాకు చెప్పు. ఇవి అలాగే, ఎందుకంటే ఈ ఆధ్యాత్మ శాస్త్రమో లేదా వేదాంత శాస్త్రమో తెలుసుకోవాలని కోరుకునేటువంటి విద్వాంసులందరికీ కూడా ఈ మనసు బుద్ధి యొక్క ఉత్తమ లక్షణాలు తెలుసుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యము. అందువలన అవి తెలుసుకోవాలని అవి చెప్పవయ్యా అన్నాడు. అంటే సర్పం చెప్తోంది, బుద్ధిరాత్మానుగాత ఉత్పాతేన విధీయతే తదాశ్రితాహి సంజ్ఞేష బుద్ధిస్తస్యేషిణీ భవేత్. బుద్ధిరుత్పద్యతే కార్యాన్ మనస్తు ఉత్పన్నమేవ హి బుద్ధేర్గుణ విధానేన మనః తద్గుణవత్ భవేత్. చెబుతుంది ఏంటంటే బుద్ధి ఏం చేస్తుంది, బుద్ధి కర్మానుసారణ బుద్ధి ఏం చేస్తుందయ్యా అంటే ఆత్మకు భోగక్షమాలైనటువంటి వాటిని సంపాదించడం బుద్ధి యొక్క పని. అంటే ఏంటి, ఆత్మ ఏం కోరుకుంటుందో భోగము, ఎటువంటి అనుభవాన్ని అయితే ఏదైతే కోరుకుంటుందో, ఏదైతే వదిలిపెట్టాలను, భోగం మోక్షం అది, ఏదైతే భోగించాలనుకుంటుందో భోగ్యమైనటువంటిది కావాలనుకుంటుందో, ఏదైతే విడిచిపెట్టాలనుకుంటుందో వాటిని ఆ విధంగా సంపాదించడం అనేటువంటిది బుద్ధి యొక్క పని. అందువలన ఆత్మని ఆశ్రయించేటువంటి బుద్ధి ఏం చేస్తుందంటే ఇప్పుడు విషయాల వైపు పెడుతుంది. అందువలన ఏంటంటే బుద్ధి ఆత్మని అనుసరిస్తోంది అని మనం అనుకుంటాం. ఆ విధంగా అందరూ తెలుసుకుంటారు కూడా. బుద్ధి యొక్క గుణాన్ని బట్టి ఏం చేస్తుందంటే బుద్ధి ఏదైతే దేని వైపైతే వెళ్ళి దేన్నైతే కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుందో అలాగా బుద్ధి యొక్క గుణాన్ని బట్టి మనస్సు ఆ గుణాన్ని పొందుతుంది. అంటే పని మొదలైనప్పుడే మనం ఏదైనా ఒక కర్మ మనం చేస్తున్నామంటే అది మొదలైనప్పుడే బుద్ధి వ్యక్తమవుతుంది. మనస్సు మటుకు ఎప్పుడు వ్యక్తమవుతూనే ఉంటుంది. ఆ విధంగా అంటే బుద్ధి ఏదైతే చేద్దామనుకుంటుందో దాని వైపు మనస్సు పెడుతుంది అన్న.
ఏతద్విశేషణం తాత మనోబుద్ధ్యోర్యదంతరం త్వమప్యత్ర అభిసంబద్ధ కథం వా మన్యతే భవాన్. అందువల్ల మనసుకి బుద్ధికి ఉండేటువంటి తేడా ఇది. అది ఈ విధంగా వేరు చేస్తుంది. ఆత్మ ఏదైతే ఏ భోగమోక్షాలను కావాలనుకుంటుందో అటువంటి భోగమోక్షాలను సంపాదించడం అనేటువంటిది బుద్ధి పని. అందువలన బుద్ధి అప్పుడు దానికోసమని బుద్ధి విషయాల వైపు పెడుతుంది. ఆ వెళ్ళేటప్పుడు ఆ బుద్ధి యొక్క గుణాన్ని బట్టి మనస్సు గుణాన్ని పొందుతూ ఉంటుంది. అంతే. ఈ విధంగా మనసుకి బుద్ధికి ఉండేటువంటి తేడా ఈ విధంగా వేరు చేస్తాం. ఇది తేడా. దీన్ని బట్టి వాటిని రెండు వేరవుతున్నాయి. నువ్వు కూడా ఈ విషయాన్ని బాగా తెలిసిన వాడవే కదా, నువ్వేమనుకుంటున్నావో చెప్పు అన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, అహో బుద్ధిమతాం శ్రేష్ఠ శుభా బుద్ధిరయంతవా వీతం వేదితవ్యం తే కస్మాత్ సమను పృచ్ఛసి. ఓ బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు అయ్యా నువ్వు, నీ బుద్ధి చాలా ఉత్తమమైంది. నువ్వు తెలియవలసినటువంటి దాన్ని శుభ్రంగా తెలుసుకున్నావు. ఏదైతే తెలియాలో అది నీకు తెలిసింది. కానీ నన్ను కూడా అడుగుతున్నావు. మళ్ళీ తెలియవలసింది నువ్వు బాగానే తెలుసుకున్నావు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇంకా నేను చెప్పవలసింది ఏం లేదు కదా, నీకు అర్థమైంది కదా అన్నాడు. సర్వజ్ఞం త్వాం కథం మోహ ఆవిశ స్వర్గవాసినం ఏమద్భుత కర్మాణం ఇది మే సంశయో మహాన్. నువ్వు అన్నీ తెలిసినటువంటి వాడువు, స్వర్గంలో ఉండేటువంటి వాడువు, అద్భుతమైనటువంటి పనులు చేసేవాడువు. కానీ బ్రాహ్మణుని అవమానించాలనే మోహం నీకు ఎలా కలిగిందయ్యా? ఎందుకంటే నీకేం జ్ఞానం లేదంటే గొప్ప నహుషుడు, వేదాలన్నీ చదువుకున్నటువంటి వాడువు, గొప్ప యొక్క యాగాలు చేసావు, ముల్లోకాల మీద ఆధిపత్యం సంపాదించావు. అంత సంపాదించినటువంటి వాడు నువ్వు బ్రాహ్మణుల యొక్క గొప్పతనం ఏంటో తెలుసు నీకు. బ్రాహ్మణులని మనం అవమానించకూడదు అనేటువంటి విషయం కూడా నీకు తెలుసు. అయినప్పటికీ బ్రాహ్మణులు అవమానించాలనేటువంటి మోహంలో నువ్వు ఎందుకు పడ్డావు అని అడిగాను. ఇది నాకు చాలా సందేహంగా ఉంది. నీలాంటి వాడు అంత బ్రాహ్మణుల్ని అవమానించే మోహంలో ఎలా పడ్డాడు అని. అంటే అప్పుడు సర్పం చెప్తోంది, సుప్రజ్ఞమి చేచ్చోరం బుద్ధిర్మోహయతే నరం వర్తమాన సుఖే సర్వ ముహ్యతి తిమతిర్మమ. లేదయ్యా, ఎంత ప్రజ్ఞ కలిగిన వాడైనప్పటికీ కూడా, ఎంత సంపద కలిగినటువంటి వాడైనా, ఎంత తెలివి గలవాడైనా, ఎంత సూర్యుడైనా సరే మానవుణ్ణి మోహంలో పడేస్తూ ఉంటుందయ్యా సంపద అనేటువంటిది. సంపద బాగా వచ్చిందనుకోండి, అది అనేకమైన మోహాలు కనిపిస్తుంది. సుఖ విలాసాల్లో మునిగినటువంటి ప్రతివాడు కూడా ఎప్పుడు సుఖ విలాసాల్లో భోగభాగ్యాల్లో తేలాడేటువంటి ప్రతివాడు కూడా మోహపడతాడని నా అభిప్రాయం అయ్యా. సోహం ఐశ్వర్యమోహేన మదావిష్టో యుధిష్ఠిర పతిత ప్రతి సంబుద్ధ త్వాంతు సంబోధయామ్యహం. నేను ఇలా ఐశ్వర్యం వల్ల మోహం చెందానయ్యా. ఐశ్వర్యము వలన నేను మోహం చెందాను. ఆ మోహం ఎప్పుడైతే నాలో వచ్చిందో మదం వచ్చింది. ఆ మదం ఎప్పుడైతే వచ్చిందో ఉన్మత్తుడిని అయ్యాను. ఉన్మత్తుడిని ఎప్పుడైతే అయ్యానో పతనమయ్యాను. అంటే ఇవన్నీ కూడా ఇట్లాగా ఒక గొలుసు కట్టుగా వచ్చేటువంటివి. ఐశ్వర్యం వల్ల మోహం వచ్చింది, మోహం వల్ల మదం వచ్చింది, మదం వల్ల ఉన్మత్తత వచ్చింది, ఉన్మత్తత వల్ల పతనం వచ్చింది. ఈ విధంగా నేను పతనమయ్యాను. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను మేల్కొల్పుతున్నాను. అటువంటి ఐశ్వర్యం వలన పడేటువంటి మోహంలో నువ్వు పడకూడదు అనే ఉద్దేశంతో నిన్ను మేల్కొల్పడానికి చేస్తున్నానయ్యా అని ఆ సర్పము ఆ యుధిష్ఠిరుడితో ఇంకా చెబుతుంది. అనేకములైనటువంటి విషయాలన్నీ కూడా ఆ సర్పం యుధిష్ఠిరుడికి తెలియజేస్తుందని తెలియజేస్తూ స్వస్తి.